హాయ్ హలో వెల్కమ్ టు ఫోర్స్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు ఒక సీనియర్ పొలిటీషియన్ చూసినటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్, 25 సంవత్సరాల రాజకీయ అనుభవం, 30-40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో తను ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పక్ష ముఖ్యమంత్రిగా అనేక విధాల తనకంటూ వివిధ పాత్రలు పోషించుకుంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నేనే మార్గదర్శనం, నేనే అన్ని చేశాను, నేనే అన్ని కనిపెట్టానని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని మొత్తాన్ని ఉపయోగించి, తన విజన్ని మొత్తాన్ని ఉపయోగించి తనకున్నటువంటి వ్యూస్ని వారి యొక్క కార్యకర్తలతో ఈరోజు పంచుకోవడం జరిగింది. అసలు ఎంత అద్భుతం అంటే, ఇది కదా సీనియారిటీ అంటే, ఇది కదా మనకు కావాల్సిన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, ఇవి కదా నిజం చెప్పాలంటే స్వచ్ఛమైన నాయకుడు, కార్యకర్తలకి అండగా ఉండే నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారే కదా. ఇటువంటి నాయకుడు కదా ఆంధ్రప్రదేశ్ కావాల్సింది, ఇటువంటి నాయకుడు కదా కార్యకర్తలకు కావాల్సింది, ఇటువంటి నాయకుడు కదా తెలుగుదేశం పార్టీకి కావాల్సింది అంటూ చెప్పుకునే విధంగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన మాట్లాడిందంతా మీకు చెప్పే ముందు ఒక ప్రామిస్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ప్రామిస్ చేస్తారు. ఏమని? రాగద్వేషాలకు అతీతంగా, బంధుప్రీతికి దూరంగా, తన మన తారతమ్య భేదం లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను. అంతేకాదు ఎవడొచ్చినా ఎవడైనా నాకు అందరూ ఒకటే, నా కార్యకర్త లేడు, వేరే వాడి కార్యకర్త లేడు, ఇటువంటి ప్రామిస్ చేస్తాం అనమాట. కానీ ఇంత విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంతగా ఆలోచించి, ఇంత సీనియారిటీ ఉండి మరీ ఇంత చీప్గా మాట్లాడాడేంటి అనిపించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండటమే ఇక్కడ ఆశ్చర్యం. ఎందుకంత చీప్ అనిపిస్తుందంటే ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి 2014-19లో ఆయన ఓడిపోలేదంట, ఓడిపోపడ్డాడంట ఆయనంతటా ఆయనే. రీజన్ ఏంటంటే ఆయన రాష్ట్ర ప్రజలకి ఏదో చేద్దామని పాపం కంకణం కట్టుకొని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు నడిపించాడంట. కానీ ప్రజలే పాపం పిచ్చోళ్ళు అయ్యుండి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయలేదంట. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరిపైన కక్ష కట్టారంట చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన మాటల అర్థం అలాగే ఉంది. ఒకసారి మీరు వినండి చెప్తా. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే మీకు చెప్పాను, ఒక మాట చెప్పాను, మీకు అందరికి చెవుల్లో ఉంటుందిగా, రింగ్ అవుతూ ఉంటుంది నేను చెప్పిన మాటలన్నీ. ముందు మారిగా నేను ఉండను, ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ అవసరం. బీ క్లియర్. మళ్ళీ 2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. ఒక అబ్సెషన్తో ముందుకు పోయా. ఏంటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి, రాత్రే బాగు అయిపోవాలి. బాగు చేశాం. చరిత్ర మీరు చూస్తే 95 నుంచి 94 నుంచి తెలుగుదేశం పార్టీ 2004 వరకు మనం తీసుకున్న నిర్ణయాలు, అప్పుడే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, అప్పుడే ఐటీ విప్లవం వచ్చింది, అప్పుడే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. అందులో భాగమే థామస్ కూడా, నేను బయోటెక్నాలజీ మాట్లాడితే ఆయన బయోటెక్నాలజీ తిరుపతిలో కోర్సులు పెడితే అక్కడ పోయి చదువుకొని ఎంబ్రియో టెక్నాలజీలో స్పెషలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అట్లా చాలామంది బాగుపడ్డారు. కానీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. మళ్ళీ 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ 2014లో మీరు అందరూ ఇది ఎందుకు చెప్తున్నారంటే, చరిత్ర ఒక్క నిమిషం ఆలోచించుకుంటే భవిష్యత్తుకి మనం ప్లాన్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. ఓకే, విన్నారు కదా. 2014-19లో ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి? ప్రజలే తనను ఓడించారంట. అయితే ఇప్పుడు ప్రజలు ఓడించారు కాబట్టి ప్రజలపైన కక్ష కడతారు, ప్రజలు ఓడించారు కాబట్టి ప్రజలపైన కక్ష కట్టారు, రాజకీయ పార్టీలు ఎదురుగా ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళపైన కక్ష కడతారు.
అంటే మీరు చేసింది ఏమీ లేకుండా వాళ్ళు మిమ్మల్ని ఓడించారనమాట. అబ్బా 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 అబ్బా! ఏం సార్ మీ విజన్? ఇంత గొప్ప విషయం నిజంగా ఎవరి దగ్గర నేను చూడలేదు సార్. ఓకే సార్, మీరు అన్నట్టుగానే ప్రజలకి మీరు ఎంతో ఉపకారం చేశారు, వాళ్ళు మిమ్మల్ని ఓడించారు, కానీ కార్యకర్తలే ముందుండి నడిపించారు. ఓకే, మీ కార్యకర్తలకు మీరు ఏదో చేసుకుంటున్నారు, కానీ ఏంటి సార్ తర్వాత ఏదో మాట్లాడుతున్నారు? చాలా అసహ్యంగా, చాలా చండాలంగా, ఎప్పుడు మాట్లాడే ఏ సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడే అనిపించే విధంగా మీరు ఏదో ఒక ప్రజెంటేషన్ చేస్తున్నారు సార్. ఏంటి వైసీపీ నాయకులకి? అయినా నా నోటితో ఎందుకులేండి, ఆ అమృత వాక్యాలు తమరు అద్భుతమైన నోటితోనే చెప్పండి, వినండి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ. విన్నారు కదా, వైసీపీ నాయకులకు వైసీపీలో ఎవరైనా ఉంటే వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సహాయం చేయొద్దంట. ఏ సార్, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పౌరులు కదా? వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు కాదా? ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వాళ్ళకి లేదా? అంటే ఏంటి సార్, వైసీపీ ఓట్లు దగ్గర దగ్గర 40% ఉన్నాయి. అంటే 1,37,00,000, 1,40,00,000 అనుకోండి. మరి వాళ్ళందరికీ ఏమి చేయరా సార్ మీరు? ఏ సార్ అంత పాపం వాళ్ళు చేసింది? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయటమా? అందుకోసం వాళ్ళకి ఏమి చేయరా సార్? అబ్బా, ఏం సార్ మీ విజన్ ఎంత బాగుంది. ఏంటి సార్, వాళ్ళకి ఓటు వేస్తే పాముకి పాలు పోసినట్టే. అబ్బా, వాళ్ళకి ఏదైనా పని చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే. వెరీ క్లియర్, చాలా క్లియర్ అని చెప్తూ ఉన్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా అయినప్పుడు చేసిన ప్రామిస్ ఏంటి మరి? అది కూడా సూపర్ 6లో ఒకటిలాగా కంచికి వెళ్ళిపోవడమేనా? అందరూ ఒకటే, నాకు రాగద్వేషాలు లేవు, అంతర్కరణ శుద్ధితో ఇలా ప్రామిస్ చేశారు కదా. మరి అదేంటి, అది కూడా సూపర్ 6లో ఒకదానిలాగా మూతపడిపోవడం, అంతే కదా, మూసుకొని పక్కన పడడం ఒకటి. కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అంతేలేండి, సీనియర్ పొలిటీషియను, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏం మాట్లాడినా చెల్లిద్ది. వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అంట ఏదైనా పనులు చేస్తే ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా పనులు చేస్తే అది పాముకు పాలు పోసినట్టు అంట. వెరీ క్లియర్ అంట. సార్, 1,40,00,000 మంది, వాళ్ళందరికీ పాలు పోసి పెంచుతారా? పెంచొద్దు సార్. వాళ్ళు చచ్చిపోనివ్వండి, వాళ్ళకి పథకాలు ఇవ్వద్దు, వాళ్ళకి రేషన్ ఇవ్వద్దు, వాళ్ళకి అమ్మఒడి ఇవ్వద్దు, వాళ్ళకి రైతు బంధు ఇవ్వద్దు, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వద్దు, వాళ్ళకి ఏమి ఇవ్వద్దు సార్. అదే కదా మీరు చెప్పేది, ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే అదే కదా. ఏం చెప్పారు సార్ ఎలక్షన్ ముందు? ఎవరైనా ఒకటే, నేను వచ్చారంటే అందరికీ సంక్షేమం అందిస్తా అన్నారు. అది కూడా అబద్ధమే సార్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఏ స్థాయిలో ఉందో మీకు అర్థం కావట్లా. మీరేదో మీ చుట్టూ చేరి భజన చేసే భజన బ్యాచ్ని చూసుకొని దేశంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అబ్బో అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా 0 వస్తాయంట, మీకు 0 ఓట్లు వస్తాయంట. మీకు తెలుసా విషయం? నీ క్యాడర్ని ఏదో సపోర్ట్ చేసుకుని వస్తూ ఉన్నారు కదా. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారంట. మరి 2.0 అంటే తెలుసు కదా, ఎవరినైతే హింసిస్తున్నారో, ఎవరికైతే పథకాలు రాకుండా చేస్తున్నారో, ఎవరినైతే ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారో వాళ్ళందరినీ 2.0లో తుక్కు చేస్తారంట. అయినా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఏ రాజకీయ పార్టీ అనేది చూడం, అందరికీ సంక్షేమం ఇస్తానని ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఆలోచించుకోండి. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం,
రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, అలా ఉండాలి నాయకుడు అని మీకు ఎప్పుడు అనిపిస్తే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు ఆయన మొహం చూసిరండి, అంతే. మీకు అప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఇంత ముందులా ఉండను తమ్ముళ్ళు, నేను మారిపోయాను, ఇంత ముందులాగే ఉన్నారు మీరు, ఏం మాటలా. పక్కనోడు పథకాలు కాపీ కొడతాం, అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత నిధులు లేవని చెప్పేసి డొల్లతనం చూపించడం, గత 30 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నారంటూ చాలా మంది సీనియర్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. మరి దీనికి ఏమంటారు? రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర, విజన్ 47 ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేది కేవలం ఏంటి సార్? టీడీపీ కార్యకర్తలు, టీడీపీ క్యారెక్టర్ కోసమేనా? వేరే వాళ్ళ కోసం కానే కాదా? మరి అటేటప్పుడు వేరే వాళ్ళు మీకు ఎందుకు ఓట్లు వేయాలి? వేరే వాళ్ళు మీకు ఎందుకు తోడుగా నిలబడాలి? నిలబడకూడదు కదా. ఇది విన్న ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి. గతంలో కూడా ఇలాగే అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ కులంలో ఎవడ పుట్టాలనుకుంటాడు అంటే ఎస్సీలంతా, ఎస్సీ ఎస్టీలంతా అంటరాని వాళ్ళు, పుట్టకూడని వాళ్ళు, పుట్టకూడని కులంలో పుట్టారు, వాళ్ళని మన దగ్గరికి రానియం. ఇప్పుడు మన బాలయ్య బాబు గారు మాట్లాడుతున్నాడే, రెల్లి కులం ఎవడో, నేను రాను, చచ్చే వరకు రాను, మీ ఏరికి రాను, మమ్మల్ని పట్టించుకోండి సార్. ఏంది పట్టించుకునేది? మాకేం పనులు లేవా? ఏం మాట్లాడతారబ్బా టీడీపీ వాళ్ళు నా సామిరంగా, గర్వం మదం అనువనువునా. సరే ఏమోలేండి, అది గర్వమో మదమో మీ బలుపో అవన్నీ నాకెందుకులే కానీ, ఇప్పుడు రాష్ట్ర నేతగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి, రాష్ట్రానికి పెద్దన్న పొజిషన్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఖండించదగినవి. ఇటువంటివి క్యాడర్లో విద్వేషాలు రెచ్చగొట్టి వారిలో వేరే పార్టీ క్యాడర్ పైన విషాన్ని నింపేవి. ఈ విషపూరితమైన మాటలే రేపొద్దున గొడవలకి, కొట్లాట్లకి అన్నిటికీ కారణమవుతాయి. కాబట్టి ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యల్ని మీరు ఎంతవరకు తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఒక హుందాతనమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరీ ఇంత చీప్గా మాట్లాడతారని అయితే నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది జరిగినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మురళీ సైనింగ్ ఆఫ్.